So hola amantes del cine, welcome to our channel The Real Homies and this is narrator జీవి. ఎన్ని రోజులైంది డైలాగ్ చెప్పి? ఒక ఇయర్లో 12 months ఉంటాయి అండ్ టాలీవుడ్లో ప్రతి మంత్కి ఒక స్టోరీ ఉంటుంది. చాలా హిట్స్ వచ్చాయి అండ్ చాలా రాడ్స్ కూడా వచ్చాయి అండ్ చాలా జెమ్స్ షైన్ అయ్యాయి. బట్ కొన్ని సైలెన్స్లోనే వెళ్ళిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం జర్నీ చెప్పడానికి ఈ వీడియో బై ద రీల్ హోమీస్. ఇది టాలీవుడ్ 2025 జర్నీ మంత్ బై మంత్ అండ్ మూవీ బై మూవీ. ఈ రీక్యాప్తో పాటు ప్రతి మంత్కి ఒక స్కోర్ ఇస్తాం బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ మూవీస్. సో మీరు ఏ బెస్ట్ మంత్ అనుకుంటున్నారు ఫర్ టీఎఫ్ఏ అనేది కామెంట్ చేసేయండి. టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చిన టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఇది మొత్తం అయ్యాక మా టాప్ మూవీస్ ఆఫ్ ది ఇయర్, ఫేవరెట్ ఆల్బమ్ అండ్ టాప్ పర్ఫార్మెన్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు ఈ ఇయర్ మొత్తం ఏమైపోయిందో ఒకసారి మాడేసుకుందాం ఒక రీక్యాప్తో. లెట్స్ బిగిన్ అవర్ షో. సో ఈ లిస్ట్ని మనం సంక్రాంతి మంత్తో స్టార్ట్ చేద్దాం, అదే జనవరితో స్టార్ట్ చేద్దాం. సో ఈ మంత్ రిపోర్ట్ కార్డ్ వచ్చేసి మొత్తం 4 బిగ్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి ఏంటంటే మన ఫ్యామిలీ స్టార్ అనిల్ రావిపూడి గారి సంక్రాంతికి వస్తున్నాం అండ్ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలే డాకు మహారాజ్, పెద్ద హీరోస్ మధ్యలో కంటెంట్ తో మాట్లాడిన సినిమా గాంధీ తాత చెట్టు. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ద నాన్ లెజెండరీ గేమ్ చేంజర్. జనవరిలో ప్రతి మూవీకి ఒక పవర్ తో వచ్చింది. మాస్ పవర్ తో డాకు మహారాజ్, ఫ్యామిలీ పవర్ తో సంక్రాంతికి వస్తున్నాం అండ్ కంటెంట్ పవర్ తో గాంధీ తాత చెట్టు. మరి గేమ్ చేంజర్ రా మూకోబోట్ పవర్ తో గేమ్ చేంజర్. ఏరా అబ్బాయిలు, మీకు జనవరిలో ఎవరు విన్నర్ అంటారు అండ్ ఎందుకు? అంటే లెక్కల ప్రకారం సంక్రాంతికి వస్తున్నామే, బట్ మీకెవరు అండ్ ఎందుకు? నాకైతే డాకు మహారాజురా. ఎందుకంటే అది మరీ అంత సూపర్ మైండ్ బ్లోయింగ్ మూవీ అని నేను చెప్పను, బట్ ఉన్న మూవీస్ లో అదే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ జనవరిలో సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ కి ఒక క్లియర్ ఫీలింగ్ ఇచ్చింది. ఇది మాస్ సినిమా అని చెప్పి ఎగ్జాక్ట్లీ అదే డెలివర్ చేశారు. తమనన్న మాస్ బీజియం ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య స్క్రీన్ మీద ఉన్నప్పుడు థియేటర్లో ఎనర్జీ వేరే లెవెల్ ఉంది. అంటే గాంధీ తాత చెట్టు కూడా బాగుంది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, మ్యూజిక్ అండ్ సోషల్ మెసేజ్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. బట్ ఆ ఎమోషనల్ సీన్స్ కి మనల్ని కనెక్ట్ చేయడంలో మిస్ అయ్యారు. అండ్ కొన్ని సీన్స్ లో వీక్ రేటింగ్ క్లియర్ గా ఫీల్ అవుతాం. సో అందుకే మాకు డాకు మహారాజే విన్నారు. బెస్ట్ గురించి మాట్లాడావు, మరి వరస్ట్ అందరూ తెలిసిన విషయమే కదా, దాంట్లో ఏముంది స్పెషల్గా మాట్లాడడానికి. అండ్ ఈ మంత్లో అండర్ రేటెడ్ వన్ వచ్చేసి శివరపల్లి సిరీస్ అనమాట. అంటే ఇది పంచాయత్ సిరీస్కి రీమేకే, బట్ తెలుగులో మంచిగానే తీసారు అండ్ ఫీల్ ఎక్కడ పోకుండా బాగానే తీసారని ఫీలింగ్ వచ్చింది. జనవరి హోమీస్ స్కోర్ వచ్చేసి 7.5 out of 10. అంటే ఈ రేటింగ్ అనేది మేము ముందే చెప్తున్నాం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రకారం అయితే ఇస్తున్నాం. అండ్ ఈ మంత్ లో వచ్చిన 4 మూవీస్ లో ఒకటి రాడ్ అండ్ ఇంకో 3 బాగున్నాయి కాబట్టి 7.5 ఇచ్చాం. సో మూవ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ మా అందరికి నచ్చని నెల ప్రేమికుల నెల. ఫిబ్రవరి ఒక రిపోర్ట్ కార్డ్ దేకుతాం. యాక్చువల్లీ ఫిబ్రవరిలో ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయని చూస్తే నేను షాక్ అయ్యా. ఏంటి నిజంగా రిలీజ్ అయ్యిందా అని అనిపించింది కొన్ని మూవీస్ నేమ్స్ చూస్తే. ఏం చేద్దాం అంటావు మిస్టర్ జీవి? ఇప్పుడు నీకేమైనా తెలుసా వీటి గురించి? నీకు మాత్రమే తెలియదురా ఏం రిలీజ్ అయినాయో అని. నాలాంటి సినీ లవర్కి అన్నీ తెలుస్తాయి వాటి గురించి. డూ యూ మీన్ టీఎఫ్ఐ కట్టుబానిసా? అదే అదే, మనకి తెలియకుండా ఏ సినిమా రిలీజ్ అవ్వదు టీఎఫ్ఐలో, తెలుసా? ఓహో అంత ఉందా? అంటే నాకు కొన్ని తెలుసులే. లైక్ మై అండ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ డ్రాగన్ మూవీ, ప్రేమ భయం నమ్మకం, 3 సముద్రంలో కలిసిన సినిమా తండేల్, బ్రహ్మి గారి ప్రెసెన్స్ కోసం చూసిన సినిమా బ్రహ్మ ఆనందం, జాన్ లో ఉన్న గేమ్ చేంజర్ ని డామినేట్ చేయడానికి తీసినట్టు ఉండే మూవీ లైలా. డెఫినెట్లీ ఇదే వరస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్. ఆ మూవీ ఎలా మర్చిపోతాం లేరా? ఆ టైంలో ఒక ఊపు ఊపేసింది సోషల్ మీడియా మొత్తాన్ని ట్రోల్స్ తో. పాపం ఉన్న కొంచెం మంచి పేరు కూడా పోయింది విశ్వకర్ణకి ఈ మూవీతో. పర్లేదులే, ఆ మాత్రమే తెలిసింది మీకు. ఇంకా మిగతా నేను కవర్ చేస్తానులే. నవ్వించదని ట్రై చేస్తారు, ఒక యూనిక్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చారు, బట్ లాస్ట్ కి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒక డీసెంట్ ఎవరేజ్ గా నిలిచింది సినిమా మజాకా. స్టారింగ్ సందీప్ కిషన్, రీతు వర్మ అండ్ రావు రమేష్ గారు అండ్ డైరెక్టెడ్ బై త్రినాథరావు గారు. నెక్స్ట్ మూవీ శబ్దం, డైరెక్టెడ్ బై వెంకటచలం. ఆది బ్రో మళ్ళీ ఇంకో మంచి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చాడు. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మూవీ మెయిన్ ప్లాట్ హీరో ఒక గోస్ట్ కమ్యూనికేటర్. సో తన దగ్గరికి ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఏం జరిగింది అన్నది మూవీ. సో గైస్, ఇవి ఈ మంత్ లో రిలీజ్ అయిన మూవీస్. మా ఫిబ్రవరి విన్నర్ అయితే డ్రాగన్. ఎందుకంటే అన్ని జోనర్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసింది. కామెడీ, ఎమోషన్ అండ్ లవ్. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. మూవీ మొత్తం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో అందుకే డ్రాగన్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ఫిబ్రవరి. అండ్ ఈ మంత్ అండర్ రేటెడ్ మూవీ వచ్చేసి శబ్దం అండ్ వరస్ట్ మూవీ వచ్చేసి లైలా. దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. సో ఫిబ్రవరి హోమీస్ స్కోర్ వచ్చేసి 8 out of 10. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మార్చ్. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? టికెట్ కొన్న టైం నుంచి సినిమా చూసేదాకా ఈ మధ్య టైం వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది. టికెట్ కొన్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, సినిమా అయిపోయాక ఇంకో ఫీల్ ఉంటుంది. సో ఈ మార్చ్ మంత్లో మూవీస్ రీక్యాప్ గురించి ఈ విధంగా రీక్యాప్ చేసుకుందాం. టికెట్ కొన్నప్పటి నుంచి థియేటర్ బయటికి వచ్చే వరకు షార్ట్గా చెబుతాం. ఫస్ట్ మూవీ మ్యాచ్ స్క్వేర్.
ఆబ్వియస్లీ ఫన్ కోసమే ఈ మూవీ చూడడానికి అయితే వెళ్ళాం. అండ్ మ్యాచ్ స్క్వేర్ లో ఫన్ కామెడీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయి ఉంటుంది. థియేటర్ లో అలా ఫ్రెండ్స్ తో నవ్వుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ టికెట్ వర్త్ ఫర్ వన్ టైం వాచ్. నెక్స్ట్ వన్ వచ్చేసి వీరా ధీరా సూర. విక్రమ్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నమ్మకం ఉంది అండ్ ఎప్పుడు కూడా కొత్తగా తీస్తూనే ఉంటాడు. వీరా ధీరా సూరాలో కూడా మాస్ యాక్షన్, హీరో ఎనర్జీ అండ్ హై వోల్టేజ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. టికెట్ వర్త్ ఫర్ యాక్షన్ లవర్స్, ఫుల్ ఆన్ ఎనర్జీ ఆన్ స్క్రీన్. థర్డ్ మూవీ దిల్ రూబా. ఏదో కొత్త లవ్ స్టోరీ టైప్ ఎక్స్పెక్ట్ చేస్తే సేమ్ రాత రొటీన్ లవ్ స్టోరీ. అబ్బవరం అన్న మళ్ళీ ఫెయిల్ అయ్యాడు స్క్రిప్ట్ సెలెక్షన్ లో. టికెట్ పెద్ద బొక్క అని ఫీల్ ఇచ్చిన మూవీ. ఫోర్త్ మూవీ రాబిన్ హుడ్. దీని గురించి మాట్లాడడం కూడా బొక్కే. ఏంటో ప్రతి మంత్ ఒక రాడ్ మూవీ ఉండాలని ఫిక్స్ అయ్యారనుకుంటా. ఈ మంత్ లో వరస్ట్ మూవీ రాబిన్ హుడ్. నిజంగా చాలా కన్సిస్టెంట్ గా తన స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నాడు. నెక్స్ట్ మూవీ వచ్చేసి చావా. ఈ మూవీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి అని తెలిసిన వెంటనే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. స్క్రీన్ మీద వీరులు చూపించడానికి ట్రై చేశారు, బట్ మనం వాళ్ళ వీరత్వాన్ని కూడా ఫీల్ అవుతాం. మూవీ చూస్తున్నప్పుడు సూప్ నా టికెట్ కి వర్త్ అనిపించిన మూమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ అన్డౌటెడ్లీ బెస్ట్ మూవీ ఆఫ్ ద మంత్. నెక్స్ట్ మూవీ కోర్ట్. నాని అన్న ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టేశాడు. అండ్ ఈ మూవీలో లా, ఆర్డర్ అండ్ రియల్ కోర్ట్ రూమ్ డ్రామాని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. స్క్రీన్ మీద టెన్షన్ అండ్ జస్టిస్ ని హైలైట్ చేశారు. మనం థియేటర్ లో చూసేప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. అనదర్ సూపర్ టికెట్ వర్త్ మూవీ అండ్ బెస్ట్ తెలుగు మూవీ ఇన్ మార్చ్. సో ఈ మంత్ రిపోర్ట్ వచ్చేసి బెస్ట్ మూవీగా అయితే చావా అనుకోవచ్చు, బట్ ఒకవేళ స్ట్రైట్ ఫార్వర్డ్ టీఎఫ్ఏ మూవీ కావాలంటే కోర్టుని లెక్కలు తీసుకుందాం. అండ్ అండర్ రేటెడ్ వన్ వచ్చేసి వీరా ధీరా సూరన్. అండ్ ఈ మంత్ హోమీ స్కోర్ వచ్చేసి 7.8. నెక్స్ట్ మంత్ మన ఫేవరెట్ మంత్ మన స్క్రిప్ట్ రైటర్కి అండ్ సినీ లవర్స్కి, అంటే నాలాంటి వాళ్ళకి బోరింగ్ మంత్ అనుకోవచ్చు. నాకెందుకు ఫేవరెట్ మంత్ ఇది? ఎందుకంటే ఈ మంత్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి, నువ్వు ఎక్కువ రాయాల్సిన అక్కర్లేదు కాబట్టి. ఓ కనిపెట్టేసావా? సరేలే కానీ ఈ నెలలో వచ్చిన కొన్ని మూవీస్ గురించి చెప్పమ్మా అయితే. ఏమున్నాయిలే, ఏవో 4-5 రిలీజ్ అయినాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఒడేలా 2 అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇలాంటి మేజర్ మూవీస్ అయితే ఉన్నాయి అంతే. ఏప్రిల్లో ఒక్క మంచి సినిమా కూడా లేదు. అన్ని రాడ్ మూవీలు లేదా యావరేజ్ మూవీలే. జాక్ అండ్ సన్ ఆఫ్ వైజయంతి రాడ్లు, అండ్ ఇంకా ఓడెలా 2 అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ యావరేజ్ సినిమాలు. ప్రతి మంత్ లో ఒక మూవీ రిలీజ్ అవ్వాలి అని రూల్ ఉన్నట్టు ఈ మంత్ లో కూడా ఈ మూవీస్ వచ్చాయని మార్క్ వేయడానికి రిలీజ్ అయినట్టు అనిపించింది. అవును, ఎందుకు ఈ మంత్ లో ఎన్ని తక్కువ మూవీస్ వచ్చాయంటావు? మూవీస్ అనేవి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. ఏప్రిల్లో మన జీవి పుట్టాడు, సో ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ పీక్ లో ఉంటుంది. సో అందుకే ఇంకా మూవీ ఎందుకని రిలీజ్ చేయలేదు. బానే 15 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అరే వచ్చినాయి చూసా. ఏప్రిల్ మంత్లో హోమీస్ స్కోర్ వచ్చేసి 0. మీరు వినింది కరెక్టే. ఆడేం సినిమాలు లేవు, వచ్చినాయి కూడా కంకర్ రాడు సినిమాలే. సో ఇంకా స్కోర్ ఇచ్చి కూడా బొక్క దాని గురించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మంత్ మే. మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఇన్ మే. టూరిస్ట్ ఫ్యామిలీ లెస్ హైప్తో రిలీజ్ అయింది విత్ సూపర్ కంటెంట్. అండ్ రిలీజ్ అయ్యాక అందరికి నచ్చింది. దీంట్లో కామెడీ ప్లస్ ఎమోషన్ అన్నీ మంచిగా బ్లెండ్ అయ్యి సూపర్ హిట్ అయింది. సూర్య నుంచి రెట్రో మూవీ అయితే వచ్చింది. దానికి ఫుల్ మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఈ విధంగా ఒక యావరేజ్ మూవీగా నిలిచింది ఈ రెట్రో. నాని అన్న హిట్ 3 అయితే వచ్చాడు. ఆల్రెడీ ట్రైలర్ అండ్ సాంగ్స్ తోనే ఫుల్ హైప్ ఇచ్చారు. మూవీ రిలీజ్ అయ్యాక హైప్ మ్యాచ్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు నాని విత్ ఫుల్ యాక్షన్ అండ్ వైలెంట్ క్యారెక్టర్. అండ్ హిట్ 4కి మంచి ఓపెనింగ్ కూడా ఇచ్చారు. మన విష్ణు అన్న మళ్ళీ ఇంకో కామెడీ ఎంటర్టైనర్తో వచ్చాడు. మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ సింగిల్తో వస్తాడు, నవ్విస్తాడు, హిట్ కొడతాడు. ఇంకో అన్నేమో వస్తాడు, ఓవర్ యాక్టింగ్ చేస్తాడు, ఫ్లాప్ కొడతాడు, రిపీట్. ఏ అన్నారా? మన బెల్లంకొండ అన్నారా, భైరవంతో వచ్చాడుగా. శుభం బై సమంత అండ్ ఏఎస్ బై విజయ్ సేతుపతి అలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి. 11 అనే టైటిల్ చూసి క్యూరియాసిటీ వచ్చింది. నవీన్ చంద్ర నుంచి మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేశాం. అండ్ మూవీలో కూడా మంచి హానెస్ట్ కంటెంట్ ఉంది. అండ్ ఇన్వెస్టిగేషన్ మోడ్ సెట్ అయింది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. బట్ థియేటర్లో నాడలేదు. ఓటీటీకి వచ్చాక మంచిగా పేరు వచ్చింది. బట్ అప్పుడు ఏం చేస్తాం చెప్పండి. సో ఇది అండర్ రేటెడ్గా మిగిలిపోయింది. సో దిస్ ఈస్ ద మే రిపోర్ట్ కార్డ్. అండ్ ఈ మేలో విన్నర్ వచ్చేసి ఆల్రెడీ చెప్పిందే టూరిస్ట్ ఫ్యామిలీ. అండ్ వర్స్ట్ రాడెస్ట్ మూవీస్ వచ్చేసి బైర్మమ్ అండ్ ఏస్. ఫైనల్గా హోమీస్ స్కోర్ వచ్చేసి 6.7 out of 10. సో ఇలా మే గడిచిపోయింది. క్యాలెండర్లో పేజ్ మారిపోయింది. సో వెల్కమ్ టు ద జూన్. మా యూట్యూబ్ కెరీర్ కూడా ఈ మంత్తోనే స్టార్ట్ అయింది. మా ఫస్ట్ రివ్యూ లెజెండరీ పీపుల్ లైక్ కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారి మూవీతో అంటే చాలా సంతోషపడ్డాం. బట్ మూవీ చూశాక మాకు మాటలు లేకుండా చేసేసారు. చాలా పెద్ద రాడ్ అయితే పెట్టేశారు. ఈ విధంగా ఒక రాడ్ అయ్యాక ప్రశాంతంగా ఉందో అనుకునే లోపులోనే మా మంచు విష్ణు అన్న ఇంకో రాడ్ పెట్టాడు కన్నప్ప మూవీతో. ఎనీవే చాలా మంచి కంటెంట్ అయితే ఇచ్చారు కంటెంట్ క్రియేటర్స్కి. ఈ రాడ్ మధ్యలో విజయ్ ఆంటనీ అన్న మార్గన్ మూవీతో అయితే సైలెంట్గా వచ్చి వెళ్ళిపోయారు. అంటే మూవీ బాగున్నా అనలేదు వేరేసి. ఇన్ని రాడ్ల మధ్యలో మంచి మూవీస్ అంటే 8 వసంతాలు అండ్ కుబేరా. కుబేరా మూవీతో జూన్ గ్రాఫ్ అలా పైకి లేచింది. అండ్ మా ఛానల్ కూడా జై అని లేచింది. శేఖర్ కమలా గారి మ్యాజిక్ అండ్ ధనుష్ పీక్ యాక్టింగ్తో బెస్ట్ మూవీ ఆఫ్ ద జూన్ అయింది. 8 వసంతాలు స్టార్టింగ్లో అంత రీచ్ రాకపోయినా తర్వాత ఓటీటీలో మంచి ఫేమ్ వచ్చింది. బై ద వే నాకైతే మూవీ నచ్చలేదు. సో ఈ మంత్లో బెస్ట్ మూవీ వచ్చేసి కుబేరా ఆఫ్ కోర్స్. వర్స్ట్ మూవీ వచ్చేసి ఇఫ్ యు నో యు నో.
తగ్ లైఫ్ అండ్ కన్నప్ప ఆఫ్ కోర్స్ అది కూడా అండర్ రేటెడ్ అయితే ఏమీ లేవు, బట్ కావాలంటే 8 వసంతాలు లెక్కలో వేసుకోవచ్చు. అండ్ ఈ నెల స్కోర్ వచ్చేసి 6/10, ఎందుకంటే 2 రాడ్లు దిగినాయి అండ్ వచ్చే మూవీస్ కూడా మళ్ళీ గొప్ప మూవీస్ ఏం కాదు. సో అందుకనే ఆన్ యావరేజ్ డూయింగ్ అంత వచ్చింది. జూన్ అలా కంప్లీట్ అయ్యాక జర్నీ జూలైలోకి పోయింది. మన కొండన్న కంబ్యాక్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడే కింగ్డమ్ వచ్చింది. సమ్హౌ ఫస్ట్ డే నుంచి మంచి టాక్ వచ్చింది, కన్ఫామ్గా కంబ్యాక్ కొట్టేసారు అనుకున్నారు. బట్ ఆ తర్వాత అర్థమైంది ఈ మూవీ కూడా పట్టే అని. అండ్ ఇంకో రాడ్ హరిహర విరమల్లు, టీఎస్పీకే స్ట్రైట్ ఫిలిం ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అండ్ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఈ సినిమా పైన. బట్ రిజల్ట్ ఫుల్ గా ట్రోల్ అయింది. మూవీ ఫ్లాప్ అయితే అయిందిలే కానీ మోస్ట్ పాపులర్ వీడియో అయింది HHVM రివ్యూ. అండ్ మన నితిన్ అన్న పీక్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. మళ్ళీ ఇంకో ఫ్లాప్, ఇయర్ లోనే సెకండ్ ఫ్లాప్. నితిన్ అన్న ఒక రికార్డ్ క్రియేట్ చేసి ప్రాసెస్ లో ఉన్నాడు అనుకుంటా. ఆ రికార్డ్ భాగంలోనే ఈ సినిమా తమ్ముడు. ఇన్ని రాడ్ మూవీస్ మధ్యలో ఒకే ఒక పీక్ యానిమేటెడ్ మూవీ వచ్చింది, అదే మహావతార్ నరసింహ. ఈ మూవీ ఏం ప్రూవ్ చేసిందంటే కంటెంట్ అంటే ఎవరిని ఆపలేం అని ప్రూవ్ చేసింది. చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అండ్ దీనివల్ల ఒక యానిమేషన్కి ఒక మంచి హోప్ వచ్చింది ఇండియాలో. అండ్ దాని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం, చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ ఛానల్. పైన ఐకార్డ్స్లో కూడా పెడతాం దాన్ని. సిద్ధార్థ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ 3BHKతో సైలెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టి వెళ్ళిపోయాడు. మన సుహాస్ అన్న కూడా అంతే సైలెంట్ గా వచ్చాడు, బట్ సైలెంట్ గా ఫ్లాప్ కూడా అయింది ఓబామా అయ్యో రామా మూవీతో. సో ఈ మంత్ రిపోర్ట్ కార్డ్ వచ్చేసి రాడ్ మూవీస్గా HHVM ఫస్ట్ ఉంటుంది, అండ్ తర్వాత కింగ్డమ్, ఇంకా తమ్ముడు, ఇలా చాలా వచ్చినాయి రాడ్స్. అండ్ ఒక మంచి సినిమాగా అయితే ఒకే ఒకటి, అదే విన్నర్ మహా అవతార్ నరసింహ. అండ్ అండర్ రేటెడ్గా అయితే ఏమీ లేవు. అండ్ లెక్కలోకి మనం 3BHKని కూడా లెక్కేసుకోవచ్చు, 4/10. అండ్ ఈ 4 కూడా వచ్చింది మహా అవతార్ వల్లే, మిగతా అన్ని రాడ్లే. అండ్ ఇంకోటి యావరేజ్. సో ఈ మంత్ అయితే హోమీ స్కోర్ అంతా వస్తుంది. ఈ విధంగా జూలై గడిచిందో లేదో ప్రతి ఒక్కళ్ళు ఒకే హైప్. అండ్ మాలో కూడా అదే కూలీ. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ అండ్ చాలా హైప్తో అయితే రిలీజ్ అయింది. అండ్ అందరం కూడా వెయిట్ చేసాం. సో ఇంకా లెట్స్ గో టు ఆగస్ట్. కూలీ మూవీ అయితే మనం చాలా వరకు నిరాశ పెట్టింది. మెయిన్ గా లోకి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ దిస్ టైమ్ హీ డిసప్పాయింటెడ్ us. అండ్ అనదర్ బిగ్ మూవీ వార్ 2. దీని మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, బట్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబో కోసం అందరు వెయిట్ చేశారు. అండ్ మేము కూడా, అది కూడా డిసప్పాయింట్ చేసింది. బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ సరిగ్గా వాడుకోలేదు. అండ్ దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేసాం, ఇంట్రెస్ట్ చెక్ చేయండి, ఐకార్డ్స్లో అయితే ప్లేస్ చేస్తున్నాం. సుందరకాండ అండ్ పరదా లాంటి మంచి మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి, బట్ అంత ఫేమ్ అండ్ ఆడియన్స్ ని ఇంటరాక్ట్ చేయలేకపోయినాయి. ఓటీటీలోకి వచ్చాక ఫేమ్ వచ్చింది ఈ పరదా మూవీకి అయితే. ఈ ఆగస్ట్ మంత్ లో అయితే బెస్ట్ మూవీస్ అయితే ఏమీ లేవు. అండర్ రేటెడ్ అయితే పరదా అండ్ సుందరకాండ ఉన్నాయి. అండ్ వరస్ట్ మూవీస్ అయితే వార్ 2 అండ్ కూలీ. అండ్ హోమీ స్కోర్ వచ్చేసి 3/10. బెస్ట్ మూవీస్ అయితే ఏమీ లేవు, అండర్ రేటెడ్ అయితే 2 ఉన్నాయి. సో అందుకే 3. అండ్ ఎస్, చాలా మంత్స్ వెయిటింగ్ తర్వాత మనలాంటి సినీ లవర్స్కి ఒక మంచి మంత్ అయితే వచ్చింది, అదే సెప్టెంబర్. సో ఆ మంత్కి వెళ్ళిపోదాం. మంత్ స్టార్టింగ్ లోనే లిటిల్ హార్ట్స్ లాంటి మంచి ఫన్ ఎంటర్టైనర్ వచ్చింది. మౌలి డెబ్యూట్ తో ఒక మంచి హిట్ కొట్టాడు, థియేటర్ లో అందరినీ నవ్వించాడు. దీని తర్వాత ఇంకో 2 మంచి మూవీస్ కూడా వచ్చాయి, మిరాయ్ అండ్ కిష్కిందపూర్. తేజ సజ్జా ఇంకో 100 crore మూవీ అయితే కొట్టేశాడు. మన బెల్లంకొండ అన్న కూడా సర్ప్రైజింగ్ హిట్ కొట్టేశాడు చాలా గ్యాప్ తర్వాత. నేను హిట్ల మధ్యలో శివకార్తికేయన్స్ మూవీ మద్రాసి కూడా వచ్చింది. స్టార్టింగ్ లో చాలా నెగిటివిటీ వచ్చింది, బట్ తర్వాత కొంచెం యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. బట్ లాస్ట్ కి అయితే కలెక్షన్స్ అంత ఎక్కువ రాలేదు. అండ్ చాలా వెయిటింగ్ తర్వాత రిలీజ్ అయింది మన ఓజీ సినిమా. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫీస్ట్ అనుకోండి, అండ్ నార్మల్ ఆడియన్స్ కి ఒక గుడ్ వాచ్. సో ఈ విధంగా సెప్టెంబర్ మొత్తం మంచి మూవీస్ రిలీజ్ అయ్యి అనుకున్న టైంలో అనుష్క గారి మూవీ రిలీజ్ అయింది, అదే ఘాటి. అండ్ ఈ నెలలో ఏదో వర్స్ట్ మూవీగా నిలిచింది. బట్ ఓవరాల్ సెప్టెంబర్ ఇస్ ఎ పీక్ మంత్ ఫర్ సినీ లవర్స్ ఆఫ్ TFI. సో ఈ మంత్ రిపోర్ట్ కార్డ్ వచ్చేసి వర్స్ట్ మూవీగా అయితే ఘాటి ఉంది, అండ్ బెస్ట్ మూవీగా అంటే చాలా ఉన్నాయి. సో మీరు కామెంట్ చేసేయండి మీకేం బెస్ట్ మూవీ అనుకున్నారు సెప్టెంబర్లో నుంచి. అండ్ అండర్ రేటెడ్గా అయితే నేను మద్రాసి అని లెక్కేస్తాను, అండ్ మీకు కూడా అదే అనుకుంటున్నా మ్యాక్సిమం. అండ్ ఓవరాల్ ఈ మంత్ స్కోర్ వచ్చేసి 9/10, ఎందుకంటే చాలా మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మన TFIకి. ఇలా మంచిగా సెప్టెంబర్ అయితే ఎండ్ అయింది. సేమ్ అదే ఫ్లోలో అక్టోబర్ కూడా సూపర్గా ఉందో చూసేసి వద్దాం. సో ఇంకా లెట్స్ వెల్కమ్ టు ద అక్టోబర్. ప్రదీప్ అయితే ఇంకో 100 crore మూవీ చేసాడు డ్యూడ్ మూవీతో. ఒక ఇయర్ లోనే రెండో 100 crore మూవీ వచ్చాడు, ఏడిపించాడు, సూపర్ హిట్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మూవీ కేరామ్, మన అబ్బవరం అన్న కూడా హిట్ కొట్టాడు ఈసారి ఫైనల్లీ. ఇయర్ స్టార్టింగ్ లో అయితే దిల్ రూపా ఫ్లాప్ అయిన ఇయర్ ఎండింగ్ అయితే హిట్ కొట్టాడు. నెక్స్ట్ మూవీ తెలుసు కదా, అండ్ దాని రిజల్ట్ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అంటే కొంతమందికి నచ్చింది, బట్ చాలా మందికి నచ్చలేదు. సో ఒక బిలో యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ త్వరలోనే మన ఛానల్లో ఫస్ట్ ర్యాంక్ మూవీ అయితే రాబోతుంది, తెలుసు కదా, అంటే సినిమా పేరు తెలుసు కదా. మళ్ళీ ఇంకో ఫ్లాప్, మాస్ జాతరతో రవి అన్న అయితే డిసప్పాయింట్ చేశారు తన ఫ్యాన్స్ ని.
ప్రజెంట్ నితిన్ అండ్ రవి అన్న అయితే కండిషన్ చాలా వరస్ట్గా ఉంది ఈ TFIలో. రిషబ్ శెట్టి అయితే కాంతార వంత మళ్ళీ హిట్ కొట్టాడు. తన డైరెక్షన్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు అందరికి. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీ కూడా రిలీజ్ అయింది. థియేటర్ పరంగా అయితే డిసప్పాయింట్ చేసిన ఓటీటీకి వచ్చాక మంచి పేరైతే తెచ్చుకుంది ఈ సినిమా. ఈ మంత్ పర్లేదు అనుకున్న టైంలో ఇంకొక కుర్రాడు సినిమా రిలీజ్ అయింది, అదే మిత్ర మండలి. సో దీని గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. సో మనం ఇంకా రిపోర్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అక్టోబర్ రిపోర్ట్ వచ్చేసి వరస్ట్ మూవీగా మిత్ర మండలి అండ్ మా జాతర అయితే ఉంటుంది. అండ్ బెస్ట్ మూవీగా బాహుబలి ది ఎపిక్ అయితే వస్తుంది. ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పరంగా బాహుబలి ది ఎపిక్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మంత్లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీ అంటే కాంతార అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీ అందరికి బాగా నచ్చింది మెజారిటీ పీపుల్కి. మిగతా అన్ని అటు ఇటుగా మారిన టాక్ అనేది కాంతారాకి మాత్రం మంచి టాక్ అయితే వచ్చింది. సో అదే బెస్ట్ మూవీగా నిలిచింది. అండ్ అండర్ రేటెడ్గా అయితే ఏం లేవు, ఈ మంత్ ఏం లేవు. సో ఈ మంత్ హోమీ స్కోర్ వచ్చేసి 7.5 out of 10. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అక్టోబర్. సో లెట్స్ మూవ్ టు ద నవంబర్. ఈ మంత్లో అయితే అంత టాప్ నాచ్ మూవీస్ ఏం రాలేదు. కాంతా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ మంచి హైప్ కూడా బిల్డ్ చేశారు. బట్ స్లో ఫేజింగ్ అండ్ బ్యాడ్ సెకండ్ హాఫ్ వల్ల సినిమా అయితే పోయింది. ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి మంచి మూవీకి మంచి రికగ్నైజేషన్ రాలేదు. మంచి మూవీ బట్ ఆ కలెక్షన్స్ చాలా డిసప్పాయింట్ చేసినాయి. అండ్ ఇంకా ప్రేమ్ అంతే అండ్ గర్ల్ ఫ్రెండ్ మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాయి, బట్ మూవీస్ అయితే మంచి కంటెంట్ ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా. అండ్ గర్ల్ ఫ్రెండ్కి డబ్బులు కూడా వచ్చినాయి, బట్ ప్రేమ్ అంతేకే ఇంకా రికగ్నైజేషన్ రాలేదు అండ్ కలెక్షన్స్ కూడా రాలేదు. సో ఇక్కడ చూడకపోతే మీరు ఖచ్చితంగా చెక్ చేయండి ఆ సినిమాని, చాలా బాగుంది. అండ్ సుధీర్ బాబు గారి జటాధార మూవీ రిలీజ్ అయింది, అది చాలా చాలా దారుణంగా ఫెయిల్ అయింది. బట్ స్టార్టింగ్ లో ట్రై చేశారు మంచి రివ్యూస్ తెప్పిద్దామని, బట్ చివరికి ఫెయిల్ అయింది. సో నవంబర్ నెల అయితే అయిపోయింది. సో ఈ మంత్ రిపోర్ట్ కార్డ్ వచ్చేసి బెస్ట్ మూవీగా అయితే ఆంధ్ర కింగ్ కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా, అండ్ వరస్ట్ మూవీగా జటాధార అయితే వేస్తున్నాం లెక్కలోకి. అండ్ అండర్ రేటెడ్ గా ప్రేమ అంతే. సో హోమీ స్కోర్ వచ్చేసి 6 out of 10. సో ఇంకా మన లాస్ట్ మంత్కి వచ్చేసాం, అదే డిసెంబర్. చాలా అంటే చాలా హోప్ లేకుండా వచ్చింది. డిసెంబర్లో ఫస్ట్ మూవీ అఖండ 2, బోయాన్ బాలే కాంబోలో 4th మూవీ. అండ్ చాలా హిట్ అయిన అఖండ మూవీకి సీక్వెల్ ఇది అఖండ 2. ఆడియన్స్ దగ్గర చాలా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కొంతమందికి నచ్చింది అండ్ చాలా మందికి అయితే నచ్చలేదు. అండ్ మాకు కూడా నచ్చలేదు అనుకోండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రోషన్ స్మోగ్లీ. ఈ మూవీ మాకు అంతగా నచ్చలేదు, అంటే వన్ టైం వాచ్. సో అండ్ మనం డిసెంబర్ లాస్ట్కి వచ్చేసాం అనమాట విత్ ఛాంపియన్, ఈషా అండ్ చంబాలా. అండ్ దండోరా ఇంకా చాలా మూవీస్ రిలీజ్ అయినాయి 25th. దండోరా మూవీ మాత్రం ఓకేగా ఉన్న, మిగతా అన్ని మిక్స్డ్ టాక్ అయితే వచ్చినాయి అండ్ యావరేజ్గానే ఉన్నాయి సినిమాలన్నీ కూడా. అండ్ ఈ డిసెంబర్లో చాలా అంటే చాలా మంచి మూవీ రిలీజ్ అయింది, అదే దురంధర్. ఒక యాక్షన్ స్పై మూవీ. అంటే ఇది ఒక హిందీ మూవీ అయినా సరే మన తెలుగులో మన ఓన్ ఫిలింలో అయితే ట్రీట్ చేశారనమాట. అంటే యువత మొత్తం డ్యూటీ చేసిన సినిమా ఇది. సో ఈ మంత్ రిపోర్ట్ కార్డ్ వచ్చేసి వరస్ట్ మూవీగా అయితే అఖండ అయితే వేస్తున్నాం. అంటే మాకు అఖండ అని ఫీల్ అవుతున్నాం మేము పర్సనల్లీ. అంటే నాకు 1 to 2 నచ్చలేదు, వేరే విషయం. సో బెస్ట్ మూవీ అయితే దురంధర్ అయితే వేస్తున్నాం. అంటే మాకు తెలుగు సినిమా కాదు, బట్ ఇంకేం లేదు ఇవ్వడానికి కూడా. సో దట్స్ ద మ్యాటర్. ఏదైతే అండర్ రేటెడ్గా అయితే ఏది లేదు. అండ్ ఈ మంత్కి అయితే మేము స్కోర్ కార్డ్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే మంచి సినిమాలు ఏమీ రాలేదు మన తెలుగు సైడ్ నుంచి. సో హోమీ స్కోర్ అయితే ఏమీ లేదు ఈ మంత్కి. సో దీంతో మా 12 months అయితే ఫినిష్ అయిపోయాయి. సో ఫైనల్లీ మా ఇయర్ రిపోర్ట్ వచ్చేసి, అంటే మా పర్సనల్ మూవీస్ ఫేవరెట్ వచ్చేసి ఫ్రమ్ తెలుగు మూవీసే లిటిల్ హార్ట్స్, కోర్ట్, ఓజీ, డాకు మహారాజ్ అండ్ కిష్కిందపురి. అండ్ ఈ ఇయర్ ఫేవరెట్ ఆల్బమ్స్ వచ్చేసి డ్యూడ్ అండ్ ఓజీ. అసలు ఫుల్గా అయిపోయినాము ఆ పాటలకి. అండ్ సాంగ్స్ పరంగా వస్తే గోదావరి గట్టు మీద కానీ, ప్రేమలో కానీ, అండ్ డాకు మహారాజ్ సర్కార్ కానీ, ఇలా చాలా అంటే చాలా మంచి పాటలు వచ్చినాయి ఈ ఇయర్ లో. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఇన్ 2026 ఆల్సో. దీని బాబులను లిస్ట్ రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ మూవీస్, రాడ్స్ పరంగా కాదు, ఎందుకంటే చాలా రాడ్స్ వచ్చినాయి, ప్రతి మంత్ ఒక రాడ్ వచ్చింది. సో మాకు ఈ ఇయర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లెక్కలోకి వస్తే ఫస్ట్ వన్ ఇస్ ధనుష్ ఫ్రమ్ కుబేరా అండ్ సెకండ్ కాంతారా. అఫ్ కోర్స్ దీంట్లో రెండిట్లో ఒకదానికైనా సరే నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. చింపేశారు స్క్రీన్ మీద వాళ్ళిద్దరు. సో బెస్ట్ అంతోగనిస్ట్ గా అయితే అదేం లిస్ట్ లేదు. సో ఒకరిని సెలెక్ట్ చేసాం ఎతికి మరి. అదే ముర్గన్ ఫ్రమ్ కింగ్డమ్. అంటే ఎండింగ్కి వెళ్ళి బేలా అయిపోయినా అప్పుడు దాకా మంచి వైబ్ ఇచ్చాడు విలన్గా, అంతే. ఇంకేం మంచి విలన్స్ ఎవరు లేరు. సో హైయెస్ట్ గ్రాసర్గా అయితే నిలిచింది ఓజీ. అండ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, దాని తర్వాత గేమ్ చేంజర్. ఒకవేళ ఫేక్ అనుకుంటే నెక్స్ట్ మూవీ వచ్చేసి మిరాయ్. సో చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ వచ్చింది మనకి ఇయర్ తెలుగు సినిమాల పరంగా. అండ్ ఇండియన్ సినిమాగా మాట్లాడుకుంటే దురంధర్ అయితే ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత కాంతార అయితే వచ్చింది విత్ 800 above CR అయితే వచ్చింది, దాని తర్వాత చావా అయితే వచ్చింది. సో దిస్ ఇస్ టాప్ 3 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఫ్రమ్ ఇండియన్ సినిమా. అండ్ దీని ముందు చెప్పింది టాప్ 3 ఫ్రమ్ తెలుగు సినిమా. సో దిస్ ఇస్ అవర్ 2025 రివైండ్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అంటే మీకు కూడా ఒక చిన్న రివైండ్ అని అనుకుంటున్నాం మేము కూడా రివైండ్ చేసుకుంటే మీకు రివైండ్ చేస్తామని. సో ఈ ఇయర్ అయినా మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే ఎంటర్ అవుదాం. అండ్
ఈసారి మేము ది రీల్ హోమీస్ 1000 సబ్స్క్రైబర్స్ కొట్టేదాకా ఆగేలా లేము. సో అదంతా మీ చేతిలో ఉన్నది వేరే విషయం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మేము చెప్పిన రివైండ్ మీకు కూడా ఈ TFN రివైండ్ చేసింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ వీడియో అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకుంటే మేము ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే చాలా రేర్ జరుగుతుంది అనుకుంటే ఆ మూమెంట్, బట్ ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకని మంచిది. సో ఎండింగ్ ద ఇయర్ అండ్ దిస్ ఇయర్ ప్లేలిస్ట్ ఆఫ్ అవర్ వీడియోస్ with this video. So see you in my next videos in next year. So bye.